ఆ ఫోటో తీసినప్పుడు బుల్లెట్ ఆయనదే అనేది ఆ బుల్లెట్ నంబర్ని బట్టి తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ పేరు మీద ఆ బుల్లెట్ నంబర్ ఉంది, ఆ నంబర్ వాళ్ళదని చెప్పి క్లియర్ కట్గానే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాన్ని అంగీకరించారు. బుల్లెట్ ప్రవీణ్ పగడాలదని చెప్పారు. కానీ మరి బుల్లెట్ వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పైన పేరు లేకపోవడం, ఎక్కడైతే చనిపోయాడో ఎక్కడైతే డెడ్ బాడీ కనిపించిందో డెడ్ బాడీ దగ్గర ఉన్న హెల్మెట్ పైన పేరు కనిపించడం, ఈ రెండు హెల్మెట్లే ఒకే హెల్మెట్ కానీ రెండు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. చనిపోయిన చోట హెల్మెట్ పైన పేరుంది, విజయవాడ రింగ్ రోడ్ దగ్గర బుల్లెట్ వెనకాల కూర్చున్న హెల్మెట్ పైన తల దించుకుని కూర్చున్న ప్రవీణ్ పగడాలని చెప్పి భావిస్తున్న ఆ హెల్మెట్ పైన పేరు లేదు. మరి ఏది కరెక్టు, ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఆ ఫోటో బయటికి బుల్లెట్ వెనకాల కూర్చున్నట్టు ప్రవీణ్ పగడాల కూర్చున్నారని చెప్పి చెబుతున్న ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రిలీజ్ చేశారు, ఎవరి ద్వారా బయటకు వచ్చింది? మరి ఫోటో తీసిన వ్యక్తి తీసే టైంలో అక్కడ కూర్చున్న వ్యక్తి ప్రవీణ్ పగడాలని చెప్పి తెలుసా, లేకపోతే ఎవరో దారినే పోయే వ్యక్తి కాబట్టి ఒక రిచ్ పర్సన్ లాగా ఉన్నాడు కాబట్టి కొంత ఏదో ఎండకి ఉష్ణోగ్రత వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాడేమో, అక్కడికి రిలాక్స్ కోసం ఆగాడేమో, అయినా సరే పోలీస్ పరంగా తీస్తే పోలీసు రకంగా అనేక రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. ఎందుకైనా మంచిదని చెప్పి వాళ్ళ ప్రతిదీ కూడా రికార్డెడ్గా వెళ్ళే పరిస్థితి కాబట్టి వీడియో ద్వారా తీసుకోవడం లేకపోతే ఫోటోల ద్వారా తీసుకోవడం అనేది రికార్డెడ్గా తీసుకునే పరిస్థితి వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర సెల్లే పెద్ద ఆయుధంగా ఉంది. వాళ్ళ ఒక చిన్న క్లిక్ చేయడం, ఫోటో తీసుకోవడం, లేదంటే చిన్న వీడియో తీసుకోవడం, వాళ్ళు నచ్చితే సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకోవడం, రకరకాలుగా జరుగుతున్న టెక్నాలజీ అది. మరి ఈ ఫోటో తీసిన వ్యక్తి ఎవరు? ఈ ఫోటో తీసినప్పుడు ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాలని తెలిసి తీసాడా, అసలు ఆయన వివరాలు తెలియకుండానే ఎవరో ఒక ప్రముఖమైన వ్యక్తిలాగా ఉన్నాడు, ఆ డ్రెస్ కోడ్ కానీ అతని అట్మాస్ఫియర్ కానీ అతని వాతావరణం చూస్తే బాగా రిచ్గా ఉన్నాడు, బుల్లెట్ కూడా మనిషి కాబట్టి ఒక రిచ్ పర్సన్ అయి ఉంటాడు కాబట్టి అతన్ని ఫోటో తీసి ఉంచుకుంటే బెస్ట్. తర్వాత ఏదైనా ఫర్దర్గా ఎప్పుడన్నా ఇలాంటి ఘటనలు బయటపడినప్పుడు మరి ఈ ఫోటో దానికి బేస్గా ఉంటుందని చెప్పి మరి అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు తీశారా, లేదా అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా తీశారా, ఈ ఫోటో రిలీజ్ చేసింది ఎవరు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. అదే పెద్ద మరి ఒకవేళ అక్కడ తీసిన ఫోటో కొవ్వూరు దాటిన తర్వాత టోల్గేట్ దాటిన తర్వాత జరిగిన ఘటన, అక్కడ ఎక్కడైతే డెడ్ బాడీ దొరికిందో అక్కడ ఉన్న ఆ ఫోటో కానీ అక్కడ వీడియో కానీ అక్కడ హెల్మెట్ కానీ ఇక్కడ హెల్మెట్ కానీ ఈ రెండింటికి వ్యత్యాసం తెలియాలి. ఖచ్చితంగా ఈ రెండింటి మీద ఆ తేడా అనేది క్లియర్ కట్గా పోలీసులు దాన్ని పూర్తిగా